ప్రస్తుతం 'పుష్ప 2' చిత్రం చేస్తున్న అల్లు అర్జున్ ఆ తరువాత మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ చేయబోతున్నాడు. దీనిని గీతా ఆర్ట్స్తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే కథను లాక్ చేసిన త్రివిక్రమ్ డైలాగ్స్ను పూర్తి చేసే పనిలో ఉన్నాడట. నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా సోషియో ఫాంటసీ అని చెబుతున్నారు. కథానుగుణంగా దీనిని దాదాపు 300 కోట్ల బడ్జెట్తో నిర్మించబోతున్నారట. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో చిత్రాల తరువాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి థమన్ సంగీతం అందించబోతున్నాడు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవరా మూవీ ప్రీపోన్ అయింది. దసరా కాకుండా ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 27కే వచ్చేస్తోంది. దాంతో చివరి పాట చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్, జాన్వీపై చిత్రీకరించాల్సి ఉన్న రొమాంటిక్ సాంగ్ను థాయిలాండ్లో తెరకెక్కించబోతున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా థాయిలాండ్కు బయలుదేరాడు. ఎయిర్పోర్ట్లో కొడుకుతో కలిసి ఉన్న ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే దేవర యాక్షన్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ను వేస్తున్నారు. థాయిలాండ్ సాంగ్ పిక్చరైజేషన్ పూర్తయిన తరువాత ఈ సెట్లో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్పై ఫైట్ చిత్రీకరిస్తారట. దీంతో గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టేస్తారంట. ఇప్పటిదాకా ద రియల్ హౌస్ వైఫ్స్ ఆఫ్ అట్లాంటా 15 సీజన్స్లో ఆకట్టుకుంది. 16వ సీజన్ ముస్తాబు కానుంది. ఈ నేపథ్యంలోనే అందులో నటిస్తోన్న కెన్యా మూర్ను తాత్కాలికంగా తప్పించారు. కెన్యా మూర్ తన సహనటి బ్రిట్టనీ ఈడీ పోర్న్ పోస్టర్స్ను సోషల్ మీడియాలో పెట్టింది. ఆ రివెంజ్ పోర్న్ కారణంగా తాజా సీజన్ నుండి కెన్యా మూర్ను నిర్వాహకులు తొలగించారు. దాంతో అగ్గి మీద గుగ్గిలమైన కెన్యా సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎక్కడికి పోనని, అన్ని కాలమే నిర్ణయిస్తుందని, తప్పకుండా మళ్లీ రియాలిటీ షోలో కనిపిస్తానని అభిమానులకు హామీ ఇస్తూ ఓ లేఖను పోస్ట్ చేసింది. మరి బ్రిట్టనీ ఈడీ బొమ్మలు పెట్టింది ఎవరమ్మా అంటూ ఆరా తీస్తున్నారు. ద రియల్ హౌస్ వైఫ్స్ ఆఫ్ అట్లాంటా 16వ సీజన్లో కెన్యా మూర్ తలుక్కుమంటుందో లేదో. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రధారులుగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం హమ్ దిల్ దే చుకే సనమ్. 1999 జూన్ 18న విడుదలైన హమ్ దిల్ దే చుకే సనమ్ అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రధానాంశం చూస్తే భాగ్యరాజ్, అంద ఏళు నాట్కల్, దాని ఆధారంగా తెరకెక్కిన బాపు, రాధా కళ్యాణం, ఈవీవి కన్యాదానం గుర్తుకు వస్తాయి. అయితే ఈ సినిమాలు వెలుగు చూడకముందే బెంగాల్లో నవలా రూపం దాల్చిన మైత్రేయీదేవి రాసిన నా అన్యతే ఆధారంగా సంజయ్ లీలా బన్సాలీ హమ్ దిల్ దే చుకే సనమ్ తెరకెక్కించారు. ఇందులోని పాటలకు ఇస్మాయిల్ దర్బార్ సంగీతం సమకూర్చగా నేపథ్య సంగీతాన్ని అంజన్ బిస్వాస్ అందించారు. ఈ సినిమా ఉత్తరాదిన భారీ విజయం సాధించింది. నేడు దెయ్యాల సినిమాలతో నవ్విస్తూ, కవ్విస్తూ విజయాలు సాధిస్తోన్న రాఘవ లారెన్స్ తొలిసారి హీరోగా కనిపించిన చిత్రం స్పీడ్ డాన్సర్. నిర్మాత టీవీడీ ప్రసాద్ నిర్మించిన ఆంటీలో ఓ స్పెషల్ సాంగ్లో చిందేసి కనువిందు చేసిన లారెన్స్ను హీరోని చేయాలని భావించారాయన. తత్ఫలితంగా స్పీడ్ అనే చిత్రం ఆరంభించారు. ఆ తర్వాత అదే స్పీడ్ డాన్సర్గా రూపాంతరం చెందింది. ముప్పలేని శివ దర్శకత్వంలో రూపొందిన స్పీడ్ డాన్సర్లో మోనికా బేడి నాయిక. షూటింగ్లో జాప్యం జరిగిన చివరకు స్పీడ్ డాన్సర్గా లారెన్స్ 1999 జూన్ 18న జనాన్ని పలకరించాడు. అంటే లారెన్స్ హీరోగా కనిపించి 25 ఏళ్లయిందన్నమాట.